అందరికీ నమస్కారం. కొత్త చట్టం వచ్చింది గదా, భారతీయ న్యాయ సంహిత, అదేనండి బిఎన్ఎస్. మరి ఈ చట్టం మన ఆత్మరక్షణ హక్కు గురించి ఏమంటోంది? మనల్ని మనం కాపాడుకుంటే అది హక్కా లేక నేరమా? రండి, ఈరోజు బిఎన్ఎస్లోని సెక్షన్ 34 గురించి, దాని సంగతేంటో చూద్దాం. సరే, సూటిగా విషయంలోకి వద్దాం. ఒకరిపై దాడి జరిగినప్పుడు వాళ్లు ఎదురు తిరిగితే అది నేరమా? సింపుల్గా అనిపించినా ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. చాలామందికొచ్చే డౌటే ఇది. మరి దీనికి మన చట్టం ఏం చెబుతోందో చూద్దామా? ఈ విషయం ఇంకా బాగా అర్థం కావాలంటే ఓ చిన్న కథ చూద్దాం. సురేషున్నాడు. ఒకరోజు ఉదయాన్నే కంగారుగా వాళ్ళ ఫ్రెండ్ రామయ్య దగ్గరికి పరుగెత్తుకుంటూ వెళ్ళాడు. వెళ్ళి, రామయ్య, నిన్న రాత్రి మా ఇంట్లోకి దొంగొచ్చాడు అని చెప్పాడు. అది వినగానే రామయ్య షాకయ్యాడు. అయ్యో, ఏం జరిగింది అని అడిగాడు. మరి తర్వాత ఏం జరిగి ఉంటుంది? సురేష్ ఏం చేసుంటాడు? అప్పుడు సురేష్, ఏం చేస్తాం, ఇంట్లో ఉన్న ఓ కర్ర తీసుకుని వాణ్ణి ఆపాను అని చెప్పాడు. ఇక్కడే మన అసలు పాయింట్ మొదలవుతుంది. సురేష్ చేసింది కరెక్టేనా? చట్టం దృష్టిలో అతను తప్పు చేసినట్టా? సో, సురేష్ లాంటి సిచ్యువేషన్ ఎవరికైనా వస్తే చట్టం వాళ్లకి ఎలా సపోర్ట్ చేస్తుందో చూద్దాం. దీనికి సమాధానం మనకి భారతీయ న్యాయ సంహిత అంటే బిఎన్ఎస్లోని సెక్షన్ 34లో దొరుకుతుంది. ఇదే ఆత్మరక్షణ హక్కుకి బేస్ అనమాట. ఈ సెక్షన్ 34 చాలా క్లియర్గా, సూటిగా ఒక్కటే మాట చెబుతోంది. స్వీయ రక్షణ హక్కును ఉపయోగించి చేసే ఏ పని నేరం కాదు. అంతే. చూటానికి చిన్నవాక్యమే అయినా దీని పవర్ చాలా పెద్దది. అంటే మనల్ని మనం కాపాడుకోవడం మన హక్కు అని చట్టమే అధికారికంగా ఒప్పుకుంటోంది. సో, అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే, ఆత్మరక్షణ అనేది ఎప్పటికీ నేరం కాదు. తప్పు దాడి చేసినవాడిదే గాని కాపాడుకున్నవాళ్లది కాదు. సింపుల్. ఈ హక్కుకి మన రాజ్యాంగం నుంచి కూడా ఫుల్ సపోర్ట్ ఉంది. ఆర్టికల్ 21 మనకి జీవించే హక్కు ఇస్తుంది కదా. సుప్రీంకోర్టేమందంటే, జీవించడమంటే ఊరికే బ్రతకడం కాదు, ఆ జీవాన్ని కాపాడుకునే హక్కు కూడా అందులోనే ఉంటుంది అని చెప్పింది. అంటే ప్రభుత్వం కూడా ఎవరైనా దాడికి గురైనప్పుడు వాళ్లు సైలెంట్గా బాధితులుగా ఉండిపోవాలని అస్సలు కోరుకోదు. అయితే ఇక్కడో చిన్న ట్విస్ట్ ఉంది. ఓ ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. చట్టం మనకిచ్చింది రక్షణ హక్కు మాత్రమే, ప్రతీకారం తీర్చుకునే హక్కు కాదు. ఈ రక్షణకి, ప్రతీకారానికి మధ్య ఉన్న తేడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. చూడండి, ఆత్మరక్షణ అనేది ప్రమాదమున్నంతసేపే వర్తిస్తుంది, అది హక్కు. కాని ప్రతీకారం అంటే పగ తీర్చుకోవడం, దానికి చట్టంలో చోటులేదు. అంటే ప్రమాదం పోయిన తర్వాత ఆ దాడి చేసిన వ్యక్తిని మనమే శిక్షించడానికి వీల్లేదు. ఇంకో విషయం, మనం వాడే బలం కూడా ఎదురైన ప్రమాదానికి తగినట్టుగానే ఉండాలి, అంతేగాని అపరిమితంగా అంటే లిమిట్ లేకుండా ప్రయోగించకూడదు. సో ఫైనల్గా గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే: రక్షణ వేరు, ప్రతీకారం వేరు. ఈ రెండింటినీ చట్టం అస్సలు ఒకటిగా చూడదు. మన చర్య ఎప్పుడూ ఆ రక్షణ అనే బౌండరీలోనే ఉండాలి. సరే, ఇప్పటిదాకా చట్టంలో ఏముందో చూశాం. కాని ప్రాక్టికల్గా ఏంటి పరిస్థితి? పోలీసులుగాని, కోర్టులుగాని ఇలాంటి కేసుల్ని ఎలా డీల్ చేస్తాయి? రియల్ లైఫ్లో ఈ చట్టం ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. ఎవరైనా ఇది ఆత్మరక్షణ కోసమే చేశాను అన్నప్పుడు పోలీసులు కొన్ని కీలకమైన ప్రశ్నలు వేస్తారు. ఉదాహరణకి, ఫస్ట్ దాడి మొదలుపెట్టింది ఎవరు? ఆ టైంలో నిజంగా ప్రాణానికి ప్రమాదముందా? వాడిన బలం అవసరానికి మించుందా? జరిగిన కథేంటి? గాయాలెలా ఉన్నాయి? ఏ టైంలో జరిగింది? ఇలాంటివన్నీ ఇన్వెస్టిగేషన్లో చాలా ముఖ్యం. ఇక కోర్టులకొస్తే, జడ్జీలు సెక్షన్ 34ని ఆత్మరక్షణ హక్కుకొక ఎంట్రీ పాయింట్లాగా చూస్తారన్నమాట. కాని కేవలం ఈ ఒక్క సెక్షన్ చూసి జడ్జిమెంట్ ఇవ్వరు. దీన్ని సెక్షన్ 35 నుంచి 44 వరకున్న మిగతా సెక్షన్లతో కలిపి చూస్తారు. ఎందుకంటే ఆ సెక్షన్లే ఈ హక్కు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది, దాని లిమిట్స్ ఏంటి అని క్లియర్గా చెప్తాయి. ఒకవేళ ఆ వ్యక్తికి ఆత్మరక్షణ హక్కు ఉందని, దాన్ని లిమిట్స్లోనే వాడారని కోర్టు నమ్మితే వాళ్ళని నిర్దోషులుగా వదిలేస్తారు. సో ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నదంతా చూస్తే ఫైనల్గా తెలుసుకోవాల్సిన నీతి ఏంటి? మనం మొదలుపెట్టిన కథ దగ్గరికే మళ్ళీ వెళ్దాం రండి. మన కథలో సురేష్కి ఇప్పుడు విషయం అర్థమైంది. అతను ధైర్యంగా రామయ్యతో ఇలా చెప్తాడు: రామయ్య, మన ప్రాణాన్ని మనం కాపాడుకుంటే చట్టం మనల్ని ఏమీ అనదు, ఎందుకంటే అది మన హక్కు. ఇది చట్టం మనందరికీ ఇస్తున్న ఒక పెద్ద భరోసా. అప్పుడు రామయ్య చాలా సహజంగా ఒక ప్రశ్న అడుగుతాడు. అంటే ఇంక భయపడాల్సిన పని లేదా అని. నిజమే కదా, చట్టం, కేసులు అంటే ఎవరికైనా భయమే ఉంటుంది.
దీనికి సమాధానం చాలా పవర్ఫుల్. భయపడాల్సింది బాధితులు కాదు, తమను తాము కాపాడుకున్నవాళ్లు అస్సలు కాదు. భయపడాల్సింది ఎవరో తెలుసా? దాడి చేసినవాడు. చట్టం ఎప్పుడూ బాధితుల వైపే ఉంటుంది, వాళ్ల హక్కుల వైపే నిలబడుతుంది. గుర్తుంచుకోండి, రక్షణ అనేది హక్కు.